అయిపోయిందండి. అల్లు అర్జున్ కూడా తొక్కిసలాట్లో చచ్చిపోయేంత వరకు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణలో కొంతమంది సన్నాసులు కానీ ఓర్చుకోలేని పరిస్థితి. ఈరోజు ఏం జరిగిందంటే ఇంటి మీదకి వచ్చేశారు. అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి వచ్చేసి కాంపౌండ్ వాళ్ళ పైకెక్కి రాళ్లతో కొట్టడము, గట్టి గట్టిగా అరవడము, ప్లకార్డ్స్ పట్టుకొని గేటు ముందు నిలబడి ఇది నినాదాలు చేయడము. అసలు దేనికి అంటే ఆ శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేయలేదు, చేయాలి అని చేశారు. ఎవరు? తెలంగాణ జేఏసీ నాయకులు. ఒక పక్క అల్లు అర్జున్ గారు వాళ్ళకి కావాల్సిందంతా మేము సమకూర్చుకుంటాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, కుటుంబ బాధ్యత అంతా మాదే, హాస్పిటల్ ఖర్చు అంతా నాదే అని అల్లు అర్జున్ టీము, అల్లు అర్జున్ గారు మొత్తుకొని చెబుతున్నారు. అయినా తిప్పి 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 మళ్ళీ అక్కడికే వస్తారు. దీని వాళ్ళ సూటిగా అడుగుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక సినిమా వాళ్ళు కూడా రాలేదు. కరెక్టే, ఒప్పుకుంటారు, వీళ్ళు రాలేదు, వీళ్ళు యాదవలు. మరి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారా? హెల్త్ మినిస్టర్ వెళ్ళారా? తెలంగాణ హెల్త్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళారా? హ్యూమన్ రైట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? తెలంగాణలో ఏ పొలిటికల్ లీడర్ అయినా వెళ్ళాడా? సరే, సినిమా వాళ్ళు వచ్చి పరామర్శిస్తారు, లేచి కూర్చుంటాడా? ఆయనకు కావాల్సింది ఏంటి? ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా కావాలి. జరుగుతుంది కదా. భగవంతుని మీద భారం వేస్తాం. అది యాక్సిడెంటల్గా జరిగింది. అల్లు అర్జున్ వెపన్ పట్టుకొని రే సినిమా చూడు ఫస్ట్ రోజే అని చెప్పలేదు కదా. సరే, లీగల్గా ప్రొసీడ్ అవుతుంది కాబట్టి చట్టం ఎవరికైనా సమానమే అయినప్పుడు మరి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఈ జేఏసీ వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? రాళ్లతో దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంట్లో వాళ్ళ నాన్నగారు 60+, ఏ రాయో తగులుతుంది, ఇది బాధ కదా అంటే వీళ్ళు చచ్చిపోవచ్చా? చట్టం తన పని తాను చేసుకుపోవాలి కానీ ఇలా అని మొన్న రేవంత్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు, ఒక్క రాత్రికే అని. మరి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు వీళ్ళందరూ ఏంటి? సరే, వీళ్ళు వచ్చారు, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అని మీకు ఒక హింట్ ఇవ్వబోతున్నా. ఈ జేఏసీ వాళ్ళు ఎవరైతే రాళ్ళు విసురుతున్నారో వెనకల నుంచి ప్రెస్ వాళ్ళు మీడియా మొత్తం అంతా కవర్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? జేఏసీ వాళ్ళు మీడియాని కూడా తీసుకొని వచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి అంతా తెలిసే జరిగింది. ఇది కావాలని చేస్తున్న కుట్ర.